జలధార జలహారతి కార్యక్రమాన్ని జిల్లాలో ప్రతిష్టాత్మకంగా అమలు చేసేందుకు పటిష్టమైన కార్యాచరణ సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఎన్ఎం హరేంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్ కోర్టు హాల్లో జిల్లా కలెక్టర్ డ్వామా, ఇరిగేషన్, డ్రైన్స్, ఫారెస్ట్, గ్రౌండ్ వాటర్, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి జలధార జలహారతి కార్యక్రమ ప్రణాళికపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం అనుసంధానంతో జిల్లాలో భూగర్భ, ఉపరితల జల వనరులను పెంపొందించి గరిష్ట స్థాయిలో సద్వినియోగం చేసుకునేందుకు అవసరమైన పనులను గుర్తించి 100 రోజుల కార్యాచరణలో పొందుపరచాలని అధికారులకు సూచించారు. జిల్లాలోని మెట్ట ప్రాంత మండలాల్లో జల సంరక్షణ పనులకు, డెల్టా మండలాల్లో వీట్ క్లియరెన్స్, డీసిల్టింగ్, ముంపు నివారణ తదితర పనులకు ప్రణాళికలో ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. జిల్లాలో పనిచేయని బోర్వెల్స్ అన్నిటి పునరుద్ధరణ చేపట్టాలని, మైనర్ ఇరిగేషన్ చెరువుల స్టోరేజీ సామర్థ్యాన్ని పెంచే పనులు ప్రతిపాదించాలని ఆదేశించారు. జలధార జలహారతి కార్యక్రమం క్రింద పంచాయతీ, మండల స్థాయిల్లో సూక్ష్మ ప్రణాళికలు రూపొందించి వాటన్నింటినీ జిల్లా ప్రణాళికలో సమన్వయం చేయాలని సూచించారు. కార్యక్రమం అమల్లో ఎంపీడీఓలు, డ్వామా ఏపీఓలు, మండల ఇంజనీర్లు, సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు క్రియాశీలకంగా పనిచేసేలా అవగాహన, శిక్షణ కల్పించాలని, ఇందుకు బుధవారం వారందరికీ కార్యక్రమ అంశాలపై వర్క్ షాప్ నిర్వహించాలని తెలిపారు. ఈ సమావేశంలో డ్వామా పీడీఎస్ మధుసూదన్, ఇరిగేషన్ ఈఈ శేషగిరిరావు, జెడ్పీ సీఈఓ వివివిఎస్ లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు. we should be able to identify and quantify. ఇప్పుడు నిన్న చూస్తే మా దగ్గర మేము 3000 ఫీడర్ ఛానల్స్ ఐడెంటిఫై చేసాము, 500 చెరువులు ఐడెంటిఫై చేసాము అని చెప్తున్నాను. అదర్ డిస్ట్రిక్ట్స్ ఐ డోంట్ టేక్ దెమ్ సీరియస్లీ, బట్ అన్నమయ్య has done that exercise కాబట్టి when they are tackling in the form of physical structures and they are quantifying it. ఇప్పుడు మనం కూడా విలేజ్ వారీగా మనం లెక్క కడితే ప్రతి విలేజ్ విల్ బి ఏబుల్ టు ఐడెంటిఫై ఫ్యూ ఛానల్స్, ఫ్యూ ట్యాంక్స్, ఫ్యూ సర్ప్లస్ వియర్స్, ఫ్యూ షట్టర్స్, ఏమేమి చేయాలి అనేది మనం కూడా విల్ బి ఏబుల్ టు క్వాంటిఫై. ద మొమెంట్ వి క్వాంటిఫై విల్ బి ఏబుల్ టు మానిటర్. ఓకే బాబు, నువ్వు 2 ఫీడర్ ఛానల్ అన్నావు, అది ఎక్కడి నుంచి ఎక్కడ, ఎన్ని కిలోమీటర్, అది నువ్వు దేనికి ఎంత కాస్ట్ అవుతుంది, ఎన్ఆర్జీస్ లో పెట్టావా, దీంట్లో పెట్టావా, దానికి స్పెసిఫికలీ quantify the work in terms of number of works, nature of work. అలా చేసుకోవాలి అంటే ఫస్ట్ స్టెప్ ఇస్ we need to give them a broad picture. అంటే వీళ్ళందరికీ కూడా all these village level fellows we need to call them, give a broad picture. మనకి how many villages do we have? If I remember 385. So what I am thinking is we will discuss today. Tomorrow we will conduct a small workshop. 385 fellows, where can we put those fellows? Smart city. సరిపోతుందా? సో స్మార్ట్ సిటీ హాల్ సరిపోతుంది. ఓకే, హౌ మచ్, ఎంతమంది పడతారు? దానికన్నా పెద్ద హాల్ ఏముంది? 700 పడతారా? 500 పడతారు కదా. ఓకే, సో దాంట్లో we will call the 700 పిలిపించి we will give an orientation. ఇప్పుడు మనము ఎంత చెప్పండి సబ్మిషన్ wherever we are taking up 2 వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. జలధార జలహారతి కార్యక్రమాన్ని జిల్లాలో ప్రతిష్టాత్మకంగా అమలు చేసేందుకు పటిష్టమైన కార్యాచరణ సిద్ధం చేయాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఎన్ఎం హరేంద్ర ప్రసాద్. ఇటీవల దేశ ఉన్నత న్యాయస్థానం ఒక కేసులో ఇచ్చిన తీర్పును ఆధారంగా చేసుకుని క్రైస్తవ వ్యతిరేక శక్తులు పేటరేగిపోవడం సరికాదు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని ఎన్నో ఏళ్లుగా ఉద్యమాలు జరుగుతున్నాయన్న సివైఎఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ బిహెచ్వి మూర్తిరాజు. ఆపరేషన్ మొబీ ట్రాక్ లో భాగంగా భారీ స్థాయిలో మొబైల్ ఫోన్లను రికవరీ చేసిన కాకినాడ జిల్లా పోలీసులు. రికవరీ మొబైల్ ఫోన్లను బాధితులకు తిరిగి అందజేసినట్లు వెల్లడించిన జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్.
ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.